హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నా పేరు భరత్, మీరు చూస్తున్నారు పీబీకే బిట్ ఇన్ఫో. ఈ రోజు మన వీడియోలో వచ్చేసి గొర్రెల్లో గానీ మేకల్లో గానీ ఈ జీవాల్లో గానీ ఈ వర్షాకాలంలో ఎలాంటి డివార్మింగ్ చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువగా వీటిలో వచ్చేసి దగ్గు జలుబు అయితే వస్తూ ఉంటుంది. దగ్గు జలుబులు అయితే ఈ వర్షాకాలంలో ఎక్కువ వస్తది. ఇవి వచ్చిన తర్వాత మెత్తగా ఉండడం, అలాగే కింద పడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి దొమ్మ 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 రోగం, దొమ్మ పురుగు అని చెప్పి రకరకాలుగా వీటిని రైతులు అయితే అంటూ ఉంటారు. ఈ దొమ్మ రోగం రాకుండా ఈ దొమ్మ రోగంని ఇంకో రకంగా కూడా అంటారనమాట. దీని నిమోనియా అని కూడా అంటారు. ఈ వర్షాకాలంలో అయితే చాలా అధికంగా అయితే సంభవిస్తుంది. దీన్ని ఏ విధంగా మనము చికిత్స చేసుకోవాలి అని చెప్పి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వర్షాకాలంలో ఎక్కువగా వాటర్ అనేవి నిల్వ ఉంటాయి. ఆ గుంటల్లో నీళ్లు తాగడం, చెరువులో నీళ్లు తాగడం అలాంటివి చేస్తూ ఉంటాయి. ఈ సీజన్ లో వాటికి మనం డివార్మింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఎలాంటి డివార్మింగ్ ఇవ్వాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ సీజన్ లో మనము వాటికి ఐవిర్మెక్టిన్ హైటెక్ లేదా ఫెన్బెంజోల్ ఐవిర్మెక్టిన్, ఈ రెండిట్లో మీకు ఏది మీ దగ్గరలో ఉన్న షాప్ లో ఏది అవైలబిలిటీలో ఉంటే అది తీసుకోండి. ఐవిర్మెక్టిన్ ఫెన్బెంజోల్ ఐవిర్మెక్టిన్, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోండి. ఈ కంపెనీలో ఉన్నా తీసుకోండి, సరిపోతుంది. ఎక్కువగా ఈ వాటర్ తాగడం ద్వారా లివర్ ఫ్లక్స్, లంగ్ వర్మ్స్ అని చెప్పి ఉంటాయి. ఈ రెండు పురుగులైతే ఈ సీజన్ లో ఐవిర్మెక్టిన్ కానీ, లేదంటే హైటెక్ కానీ, లేదంటే ఫెన్బెంజోల్ ఐవిర్మెక్టిన్ కానీ, చాలా రకరకాల కంపెనీలు అయితే ఉంటాయి. మీ దగ్గరలో ఉన్న షాప్ కి వెళ్ళి తీసుకోండి. ఇవి వాటర్ తాగడం వల్ల లివర్ ఫ్లక్స్, లంగ్ వర్మ్స్ అని చెప్పి వస్తూ ఉంటాయి. చిన్న చిన్న పురుగులు అయి ఉంటాయి. సీజన్ లో ఐవిర్మెక్టిన్ కానీ, హైటెక్ కానీ, లేదంటే ఫెన్బెంజోల్ ఐవిర్మెక్టిన్ కానీ చాలా రకాల కంపెనీలు అయితే దొరుకుతూ ఉంటాయి. మీ దగ్గరలో ఉన్న షాప్స్ కి వెళ్ళి అయితే తీసుకోండి. ఇవి వాటర్ తాగడం ద్వారా లివర్ ఫ్లక్స్, లంగ్ వర్మ్స్ అని చెప్పి చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి. దాని దగ్గర నుంచి చీమిడి రావడం, ఎక్కువగా దగ్గు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. దగ్గు రావడం, చీమిడి రావడం జరిగి ఆ జీవాలు అనేవి చనిపోతూ ఉంటాయి. ఇవి జరుగుతూ ఉంటాయి. వీటిని తప్పించుకోవాలంటే మనము చేయాల్సిన పని డివార్మింగ్ టైం టు టైం చేయాలి. ఈ వర్షాకాలంలో మనం ఏంద్రా అంటే క్రమం తప్పకుండా డివార్మింగ్ అనేది చేయాలి. డివార్మింగ్ చేసిన తర్వాత కూడా ఏదైనా ఏ కారణం చేతైనా చనిపోతే ఈ నిమోనియా వచ్చిందని మనం గుర్తించాలి. నిమోనియా అయితే వాటికి ట్రీట్మెంట్ చేయాలి. ఈ నిమోనియాకి ట్రీట్మెంట్, వాటికి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఎక్కువగా దగ్గడం. ఈ నిమోనియాకి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఎక్కువగా దగ్గడం, చీమిడి రావడం, డల్గా ఒక దగ్గర కూర్చోవడం, పడిపోవడం అలాంటివి చేస్తూ ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ కానీ మీకు కనిపిస్తే మనం ట్రీట్మెంట్ చేయాలి. వాటికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇంజెక్షన్ చేయాలన్నమాట. ఇంజెక్షన్స్ లో వాటికి ఎక్కువగా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే మనం ఇంజెక్షన్స్ ఎక్సెప్ట్ ఇంజెక్షన్ మెనోలెక్స్ ప్లస్ ఇంజెక్షన్ జీట్, ఈ 3 ఇంజెక్షన్స్ అయితే మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎక్సెప్ట్, మెనోలెక్స్, జీట్, ఈ 3 ఇంజెక్షన్స్ అయితే మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ 3 ఇచ్చుకున్న తర్వాత వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటాయి కొన్ని జీవాలలో వ్యాధి తీవ్రత తక్కువ ఉన్న జీవాలలో వచ్చేసి మనమైతే మెనోలెక్స్, జీట్ ఈ 2 అయితే ఇచ్చుకోండి. మెనోలెక్స్, జీట్ ఈ 2 అయితే ఇచ్చుకోండి, సరిపోతుంది. వ్యాధి ఇప్పుడు కొన్ని జీవాలలో తక్కువగా, కొన్ని జీవాల వ్యాధి తీవ్రత తక్కువగా ఉండి, కొన్ని జీవాలకి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి మనం ఇంజెక్షన్స్ వేస్తే సరిపోతుంది. అలాగే మొత్తం మన దొడ్డిలో ఉన్న అన్ని జీవాలకి ఇదే ప్రాబ్లం గానీ అయితే మనకి సిరప్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. సిరప్స్ లో వచ్చేసి
ఎండ్రోఫ్లాక్సిన్ బిహెచ్ అని చెప్పి ఉంటుంది. ఎండ్రోఫ్లాక్సిన్ బిహెచ్ అంటే ఎండ్రోఫ్లాక్సిన్ బ్రోమాక్సిన్ అని చెప్పి ఒక సిరప్ అయితే మనకు అవైలబిలిటీలో ఉంటుంది. ఆ సిరప్ వాడితే ఈ ఆ సిరప్ అనేది వాడాలన్నమాట. ఎండ్రోఫ్లాక్సిన్ బ్రోమాక్సిన్ సిరప్ అయితే ఉంటుంది. ఇవి చాలా కంపెనీలు అయితే ఉంటాయి. మీకు ఏ కాంబినేషన్ లో అయినా ఈ సిరప్ ఉంటుంది. ఒక 2-3 కంపెనీలు ఉంటాయి. ఏ కంపెనీలో అయినా మీకు నచ్చిన కంపెనీ అయితే తీసుకోండి. డోసేజ్ ఎలా వాడాలి అంటే పెద్దవాడికి అయితే 3 ml, చిన్నవాడికి అయితే 1 ml 3 నుంచి 5 రోజులు కంటిన్యూస్ గా అయితే వాడాల్సి ఉంటుంది. 3 నుంచి 5 రోజులు కంటిన్యూస్ గా అయితే మీరు వాడాల్సి ఉంటుంది. దొమ్మ కానీ మరియు దొమ్మ రాకుండా పైన నేను చెప్పినట్టు ఇవన్నీ వాడారంటే మన జీవాలని మనము కాపాడుకోవచ్చు. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.